గాయ్స్ రండి మనం ఈ డ్రామా యొక్క 5th పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. రండి మనం కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ మొత్తానికి కారణం అనేసి తన మీద అయితే వాళ్ళ తమ్ముడు కానీ నింద మోపుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ నేమ్ని కానీ క్లియర్ చేయడం కోసం హీరో అయితే వాళ్ళ తమ్ముడికి ఆపోజిట్గా కొన్ని ఎవిడెన్స్ని అయితే సేకరించుంటాడు. దాన్నంతా ఒక రిపోర్టర్ దగ్గర కానీ ఇచ్చి హీరోయిన్ మీద ఎలాంటి తప్పు లేదు అన్నట్టు నువ్వే పబ్లిష్ చేయాలి అని కానీ చెప్పి పంపిస్తాడనమాట. ఇటు పక్క హీరోయిన్ నే చూపిస్తారు. 6 సంవత్సరాలకు ముందు హీరో ఆడిన మ్యాచ్ లో అయితే తనని బ్యాన్ చేసి ఉంటారు. వాటి మీద ఎలాంటి తప్పు లేదు అన్నది నిరూపించడం కోసం హీరోయిన్ గానీ ఎవిడెన్స్ అయితే సేకరిస్తా ఉంది. ఆ మ్యాచ్ రోజు అయితే హీరోకి 2 టెస్టులు తీసారంట. ఫస్ట్ టెస్ట్ లో అయితే వాడి మీద నెగిటివ్ అనేసి వచ్చుంటుంది. వాళ్ళ కోచ్ గానీ వాడికి తాగడానికి అయితే వాటర్ ఇచ్చేసి ఫస్ట్ రిపోర్ట్ అయితే పోయింది, నువ్వు సెకండ్ టెస్ట్ చేయాలి అని చెప్పి మళ్ళీ సెకండ్ టెస్ట్ అయితే తీసుంటారు. అందులో అయితే పాజిటివ్ అనేసి కానీ వచ్చుంటుంది అనమాట. ఆ కోచ్ గురించి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు కానీ కనిపెట్టేశారు. కానీ తన యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే వీళ్ళకి దొరకలేదు. ఎలా కాంటాక్ట్ అయ్యేది అన్నట్టే ఆలోచిస్తూ ఉంటారా. నైట్ అంతా కానీ వాక్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ నిద్రపోయి ఉంటుంది. తన ఫ్రెండ్కి కానీ ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట. హీరోయిన్ నేమ్ అయితే క్లియర్ చేసేసాడు. మొత్తానికి కారణం వాళ్ళ తమ్ముడే అన్నదాన్ని కానీ పబ్లిష్ చేస్తుంటారు కదా, ఇది ఎవరు చేస్తుంటారు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్కి అయితే బాగా తెలుస్తా ఉంది ఇది ఖచ్చితంగా హీరో మాత్రమే చేస్తుంటాడు అనేసి. చివరికి ఆ కోచ్ యొక్క కాంటాక్ట్ని కానీ తెలుసుకునేసి హీరోయిన్ అయితే ఆ కోచ్ ఉండే కార్లోకి అయితే వస్తుంది. వాడి దగ్గర కానీ డబ్బులు అయితే చూపించి, నా తమ్ముడు నీ దగ్గర ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ అయితే ఇస్తాను, 6 సంవత్సరాలకు ముందు ఆ రోజు మ్యాచ్ లో ఏం జరిగిందో దాన్ని కానీ మీడియా వాళ్ళ ముందర అయితే చెప్పు. అదే విధంగా ఆ రోజు హీరో యొక్క టెస్ట్ రిపోర్ట్ ని కానీ నువ్వైతే ఇవ్వాలి అనేసి అడుగుతుందో. కానీ వీడైతే అసలు ఒప్పుకొని అంటాడనమాట. నేను వచ్చి చెప్పినా ఇచ్చినా కానీ మీ తమ్ముడు అయితే నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను ఏమి చేయను అనేసి కానీ చెప్తాడా. కానీ వీడు మాట్లాడిన మొత్తాన్ని హీరోయిన్ అయితే రికార్డ్ చేసి ఉంటుంది. నువ్వు వచ్చి ఇప్పుడు బయట చెప్పకపోయినా నాకు ప్రాబ్లం లేదు, ఈ వీడియో రికార్డే చాలు అనేసి హీరోయిన్ కానీ ఆ ఎవిడెన్స్ని అయితే పై వాళ్ళకి కానీ ఇచ్చి పంపించుంటుంది. హీరో నేమ్ కానీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందనమాట. వాళ్ళ తమ్ముడు అయితే గమ్మనే ఉంటాడా, వాడు కానీ కొంతమంది రౌడీలను అయితే పంపించి ఉంటాడు హీరోయిన్ కానీ లాక్కొని రమ్మనేసి. హీరోయిన్ కానీ అక్కడ నుంచి పరుగులు తీస్తుందా, అంత లోపల హీరో గానీ ఆ ప్లేస్ కి అయితే వచ్చేస్తాడనమాట. వీడైతే కొట్టడం అంతా లేదు, ఇదిగో చూడు వీళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి ఇంకా 1 hour లో వాడగానే అరెస్ట్ అవబోతాడు. ఇలాంటి టైంలో మీరు నన్ను కొట్టి మీకు డబ్బులు కానీ రాదు ఏం చెప్తారు అంటాడా. వాళ్ళైతే భయపడిపోయారనమాట. మనకెందుకు గొడవలు అనేసి అక్కడ నుంచి కానీ సైలెంట్ గా వెళ్ళిపోతారు. హీరోయిన్ కానీ హీరోతో అయితే అడుగుతుంది, నా పేరుని క్లియర్ చేసింది నువ్వే కదా అనేసి. దానికి హీరో కానీ అవును అని చెప్పేసి, అదే విధంగా 6 సంవత్సరాలకు ముందు నేను ఎలాంటి చీట్ చేయలేదు అన్నదాన్ని కానీ నిరూపించింది నువ్వే కదా అంటాడా. హీరోయిన్ గానీ అవును అంటుందన్నమాట. తను గానీ ఏం చెప్తుందంటే, నా ఫ్యామిలీ వల్ల ఇన్ని సంవత్సరాలు నువ్వు చాలా సఫర్ అయ్యావు, నన్ను గానీ క్షమించు ఉంటుందా. ఇదిగో చూడు నాకు దాంతో అనవసరం, నీ మనసులో నా గురించి ఏమనుకుంటా ఉన్నావు అనేసి కానీ హీరో అడుగుతాడా. వెంటనే హీరోయిన్ గానీ వాడిని కిస్ చేస్తుంది. హీరో గమ్మనే ఉంటాడా, ఆ హీరోయిన్ ని కిస్ చేస్తాడు. ఆ విధంగా వీళ్ళిద్దరు గానీ చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. 6 సంవత్సరాలకు ముందు హీరో యొక్క జీవితం మొత్తాన్ని నాశనం చేసింది ఈ తమ్ముడు అన్న విషయాన్ని అయితే అందరికీ గానీ తెలిసిపోయిందనమాట. మీడియా వాళ్ళందరూ కానీ వాళ్ళ తమ్ముడిని అయితే ఈగలాగా చుట్టుముట్టేసి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ న్యూస్ని అయితే హీరో హీరోయిన్ ఇద్దరు కానీ కలిసి చూస్తూ ఉంటారా. ఆ టైంలో అయితే తన ఫ్రెండ్ కానీ పిల్లల్ని అయితే ఇంటికి తొడుక్కొని వస్తుంది. పిల్లలు కానీ వచ్చిన వెంటనే హీరోతో అయితే చాలా క్లోజ్ అయిపోయి బాగా ఆడుకుంటా ఉంటారు. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూస్తూ ఉంటుందా. ఫ్రెండ్ కానీ దీన్ని చూసేసి, చూసావా వాళ్ళ మధ్య ఎంత బాండింగ్ ఉందో, అవును వాడితో కానీ నిజాన్ని నువ్వు ఎప్పుడు చెప్పబోతావు అంటుందా. హీరోయిన్ కానీ త్వరలోనే చెప్పేస్తాను, కానీ మా అత్తమ్మకి నా మీద ఉండే అభిప్రాయం అయితే మారాలి, అప్పుడు నేను మొత్తం నిజాన్ని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కానీ సంతోషంగా చూసుకోవాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ హీరోయిన్ తమ్ముడు అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చుంటాడా, అసలు నీ గురించి చాలా న్యూస్ అయితే బయట వస్తుంది, నువ్వేం చేస్తా ఉన్నావురా అంటాడా. దానికి తను కానీ, ఇదిగో చూడండి నాన్న, మీ కూతురు ఇంకా మీ అల్లుడు గనక మధ్యలో వచ్చుండకపోతే ఈ ప్రాబ్లమే వచ్చుండేది కాదనేసి వాడు చెప్తాడా. నోరుము ఈ వెధవ, చేసిందంతా నువ్వే. 6 సంవత్సరాలకు ముందు వాళ్ళిద్దరికి డ్రగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని ఈ ప్రాబ్లంలోకి లాగింది నువ్వు ఇప్పుడేమో ఏం తప్పు చేయనట్టు మాట్లాడుతూ ఉన్నావే అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే అరుస్తాడా. దానికి వీడు కానీ దగ్గరకు వచ్చి, ఇదిగో చూడండి మీ కూతురుతో మీకు బంధం పోయి 6 సంవత్సరాలు అవుతోంది, అయినప్పటికీ మీకు తన మీద ఉండే ప్రేమ మాత్రం తగ్గలేదే అంటాడా. దానికి వాళ్ళ నాన్న కానీ, ఇదిగో చూడరా నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను, ఈ విధంగా చేసావనుకో నువ్వు తవ్విన గొయ్యిలో నువ్వే పడేలా ఉంటుంది అనేసి, కాబట్టి నువ్వైతే కంపెనీ విషయాల్లో అంతా ఇన్వాల్వ్ అవ్వకు, మిగతావంతా కానీ నేను చూసుకుంటాను, ఇక్కడ నుంచి కానీ వెళ్ళు అనేసి చెప్పి పంపిస్తాడనమాట. అదేవిధంగా ఇతను కానీ మీడియా వాళ్ళ దగ్గర అయితే వచ్చి రిపోర్ట్ చేస్తా అంటాడు.
మేమైతే 6 సంవత్సరాలకు ముందు ఒక పెద్ద తప్పు చేసేసాము. ఆ అబ్బాయి హీరో మీద అయితే ఎలాంటి తప్పు లేదు. నా కొడుకుతో కోచ్తో కలుసుకునేసి టెస్టింగ్ రిపోర్ట్ ని గానీ మార్చేశాడు. హీరోకి అయితే మేము కాంపన్సేషన్ గా డబ్బులు గానీ ఇచ్చేస్తాము అంటాడా. వాడి ఫేస్ ని చూసేసరికి హీరో వాళ్ళ అమ్మ అయితే ఒకటే ఏడేస్తా ఉందన్నమాట. తనకి ఆల్రెడీ గానీ వీడినైతే తెలిసినట్టుంది. యాక్చువల్ గా హీరో వాళ్ళ నాన్న అయితే హీరో కోసం పొదుపు చేస్తుంటారు కదా, ఆ డబ్బులు మొత్తాన్ని గానీ తన ఫ్రెండ్ కంపెనీ అయితే లాస్ లో వెళ్తా ఉంది. నేనైతే వాడికి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయాలి అనేసి వెళ్ళుంటాడు. అది హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీనే అన్నమాట. ఆ రోజు బాగానే వెళ్ళుంటాడు. అంటే కొన్ని రోజుల తర్వాత అయితే తన యొక్క బాడీ మాత్రమే ఊర్లోకి అయితే వచ్చుంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే హీరో వాళ్ళ నాన్న యొక్క బెస్ట్ ఫ్రెండ్. కానీ వాడి దగ్గరికి వెళ్ళిన వాడు ఇలా శవంలా వచ్చేసరికి తనే ఇతన్ని చంపేశాడా ఏమన్నది అయితే ఇప్పటికీ తెలియలేదు. వాళ్ళ అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తా అంటారా. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి హీరో హీరోయిన్ గానీ అక్కడికైతే వస్తారనమాట. తన మొత్తం కోపాన్ని హీరోయిన్ మీద చూపించి తనైతే చాలా ఎమోషనల్ అయిపోయి మీ నాన్న వల్లే నా పరిస్థితి ఇలా అయిపోయిందనేసి ఏడుస్తూ అక్కడే కళ్ళు తిరిగి గానీ పడిపోతారు. తనని గానీ హీరో అయితే పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అయితే చేర్పించుంటారనమాట. డాక్టర్ గానీ చెక్ చేసేసి వచ్చి వాళ్ళ అమ్మాయి యొక్క పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గా ఉంది, వెంటనే గానీ తనకి సర్జరీ అయితే చేయాలి. ఈ హాస్పిటల్ అయితే చాలా చిన్నది. ఇందులో అయితే ఒక పెద్ద డాక్టర్ గానీ ఉన్నాడు. తను మాత్రమే మీ అమ్మని గానీ కాపాడగలడు. కానీ ఇప్పుడు తనైతే రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు అనేసి డాక్టర్ గానీ చెప్పేసి వెళ్ళిపోతాడా. అదే హాస్పిటల్లో ఉండే ఎక్స్ దగ్గర గానీ వెళ్ళి ఆ డాక్టర్ ని ఎలా కాంటాక్ట్ అయ్యేది అన్నట్టు అడుగుతుందనమాట. దానికి వాడు గానీ చెప్తాడు, మీ నాన్న యొక్క బెస్ట్ ఫ్రెండే ఆ డాక్టర్ గు, నువ్వు మీ నాన్న దగ్గర వెళ్ళి అడిగావంటే ఖచ్చితంగా తన ద్వారా నీకు ఈ హెల్ప్ గానీ దొరకొచ్చు అనేసి చెప్పి పంపిస్తాడా. హీరోయిన్ గానీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఒకటే అరుస్తా ఉందనమాట. పాపం వర్షంలో తడుచుకుంటూ గేట్ బయట అయితే నిలబడి నాన్న తలుపు తెరవండి అనేసి గానీ అరుస్తా ఉంటుందా. దీనంతా గానీ వాళ్ళ నాన్న అయితే చూస్తాడు, కానీ ఏమాత్రం గానీ పట్టించుకోలేదన్నమాట. అక్కడైతే ఎక్స్ గానీ ఉంటాడు. యాక్చువల్ గా ఇదంతా గానీ వాడి యొక్క ప్లానే. ఆ డాక్టర్ గు అయితే వీడి యొక్క ప్రొఫెసరే అన్నమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నకు గానీ కాల్ చేసి మీరు మీ కూతురు అయితే చాలా సంవత్సరాలుగా విడిపోయి ఉన్నారు, మీరిద్దరూ గానీ కలవడానికి ఒక మంచి ఛాన్స్ అయితే దొరికింది, నేను చెప్పినట్టుగా చేయండి అనేసి చెప్పుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు, అవును నువ్వు నాకు హెల్ప్ చేయడానికి ఏం రీజన్ అనేసి. దానికి వీడు గానీ చెప్తాడనమాట, ఇదిగో చూడండి హీరోయిన్ అయితే మీ కూతురు, మీకు తన మీద ప్రేమ ఉందన్న విషయం నాకు బాగానే తెలుసు. అదేవిధంగా తన యొక్క జీవితాన్ని హీరో లాంటి వాడితో గడపకూడదనేసి మీరు గానీ ఆలోచిస్తారనుకుంటాను అంటాడా. దానికి వాళ్ళ నాన్న గానీ దీనివల్ల నీకేం లాభం అంటాడా. నేనైతే ఇప్పటి వరకు హీరోయిన్ గానీ మర్చిపోలేకపోతా అన్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అనేసి ఏదో ప్లాన్ చేస్తా ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ అయితే ఇంకా ఆగకుండా ఆ గేట్ దగ్గర వర్షంలో నిలబడి అరుస్తా ఉంటుందా. అక్కడికైతే వాళ్ళ స్టెప్ మామ్ గాని వస్తుంది. ఈ కుక్కలంతా ఎందుకు ఇక్కడ వచ్చి మరుస్తా ఉంది, దీన్ని అయితే బయటికి గెంటేయండి అనేసి హీరోయిన్ అయితే ఆ వర్షంలో తోస్తారా. పాపం తనైతే కింద పడిపోయింది. అయినప్పటికీ వాళ్ళ అత్తమ్మని కాపాడడం కోసం అయితే వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్తో కానీ బాగా గొడవలు పడి ఎలాగో ఒకలాగా వాడిని వదిలించుకునేసి లోపలికి కానీ వచ్చేస్తుందా. వాళ్ళ నాన్నతో కానీ వచ్చి అడుగుతుందనమాట, నాన్న మన కంపెనీ వల్లే హీరో వాళ్ళ అమ్మకైతే ఈ రోజు ఈ పరిస్థితి అయ్యింది, మనం తనకు కానీ హెల్ప్ చేయాలి. యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఆ డాక్టర్ మాత్రమే తన యొక్క సర్జరీని కానీ చేయగలడు, మీరైతే వెంటనే తనకి కాల్ చేయండి అనేసి హీరోయిన్ అడుగుతుందా. ఆ స్టెప్ మామ్ అయితే ఆ రాయే, నువ్వు నీ హస్బెండ్ కలుసుకునేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు, ఇప్పుడు మీకు మేము హెల్ప్ చేయాలా అన్నట్టు మాట్లాడుతుందా. దాంతో హీరోయిన్ గానీ ఇదిగో చూడండి మీ కొడుకుతో ముందు తప్పు చేశాడు, వాడు చేసిన తప్పుకి తగ్గ శిక్ష ఇప్పుడు కానీ వాడైతే అనుభవిస్తా ఉన్నాడు అనేసి కానీ చెప్తుందా. వాళ్ళ నాన్న కానీ అరుస్తా ఉంటాడు అనమాట. అసలు పెద్దవాళ్ళతో ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు మన కంపెనీ గురించి ఒక్కసారి కానీ ఆలోచించలేదు. సరే ఇప్పుడు నేను కానీ నీకైతే హెల్ప్ చేస్తాను, దానికి బదులుగా నువ్వేం చేస్తావు అంటాడా. మీరేం అడిగినా నేను చేస్తాను అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. అటంటే సరే 2 కండిషన్లు అయితే ఉంది, ఒకటి నీ యొక్క షేర్స్ మొత్తాన్ని కానీ నాకైతే ఇచ్చేయాలి అంటాడా. హీరోయిన్ ఒక్క సెకండ్ కానీ ఆలోచించలేదు, నేనైతే నా కంపెనీ షేర్స్ మొత్తాన్ని కానీ ఇచ్చేస్తాను అంటుందా. వాళ్ళ నాన్న అయితే తిడతా ఉంటాడు అనమాట. 6 సంవత్సరాలకు ముందు నీ చేతిలో ఒక్క రూపాయి కానీ లేకుండా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, ఎవరి సపోర్టు లేకుండా ఈ రోజు నువ్వు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నావు, ఎవడో వాళ్ళ అమ్మ కోసం అయితే మొత్తాన్ని తీసి ఇచ్చేస్తానంటున్నావే, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అనేసి అరుస్తాడా. దానికి తను కానీ ఇదిగో చూడండి నాన్న, డబ్బులు ఎప్పుడు కావాలన్నా సంపాదించుకోవచ్చు, హీరోకి వాళ్ళమ్మ అంటే చాలా ప్రాణం, వాళ్ళమ్మ ప్రాణం పోతే మళ్ళీ కానీ రాదు, నేనైతే తన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అనేసి చెప్తుందా. వాళ్ళ నాన్న కోపం వచ్చేసిందనమాట. గార్డ్స్ని కానీ పిలిపించి అక్కడ నుంచి అయితే తనని లాక్కొని వెళ్ళిపోమంటాడా. వాళ్ళు కానీ పిలుచుకొని వచ్చి బయట వదిలేస్తారు. హీరోయిన్ కానీ ఆ వర్షంలో తడుస్తూ ఒకటే ఏడుస్తా ఉంది, మీరు నాకు హెల్ప్ చేసేంత వరకు నేనైతే ఇక్కడ నుంచి అసలు వెళ్ళను అనేసి. వాళ్ళ నాన్నకి తన కూతుర్ని చూసేసరికి చాలా కష్టంగా ఉందా. దాంతో ఎక్స్ని కానీ పిలిపించి నువ్వు కానీ ఆ డాక్టర్ని అయితే పిలిచి ఆ సర్జరీ అయితే చేయించు అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ డాక్టర్ కానీ సర్జరీ కోసం అయితే వస్తాడా. ఈ చిలకైతే మొత్తం క్రెడిట్ తీసుకుంటా ఉందన్నమాట. ఈ డాక్టర్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చే లోపల నా ప్రాణమే పోయిందబ్బా, నేను ఎంత కష్టపడ్డాను
అన్నానో తెలుసా అంటుందా ఆంటీ. కానీ చూసావా నీ వైఫ్ అయితే ఈ కష్ట పరిస్థితుల్లో కానీ ఎక్కడికి వెళ్ళింది అనేసి తెలియట్లేదు. కానీ నా చిలకని చూడు, తనైతే నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోకి డౌట్ వచ్చేసింది, ఎవరి వల్ల తనని కాంటాక్ట్ చేయలేకపోతా అన్నారు, కానీ నువ్వు మాత్రం ఎలా ఆ డాక్టర్ని పిలుచుకొచ్చావు అంటాడా. దానికి ఇది కానీ ఏముంది, నాకైతే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నా మేనేజర్తో చెప్పే ఈ డాక్టర్ని కానీ నేను పిలుచుకొచ్చాను అనేసి చెప్తుందా. నువ్వెందుకు ఇప్పుడు తన్ని సందేహ పెడతా అన్నావు, సిగ్గే లేకుండా నీ వైఫ్ అయితే తన అత్తమ్మకి ఎలా ఉన్నా కానీ పట్టించుకోకుండా ఉంది, తనని మాత్రం ఏమనవ్వే అన్నట్టు మాట్లాడుతుందా. ఇదిగో చూడండి ఆంటీ, తను నా వైఫ్, తన గురించి మీరు ఇంకోసారి ఈ విధంగా అంతా మాట్లాడకండి అన్నట్టు హీరో కానీ హీరోయిన్ కి సపోర్ట్ చేస్తాడనమాట. నైట్ అంతా వర్షంలో తడవడం వల్ల హీరోయిన్ కి అయితే ఫీవర్ వచ్చేసి ఉంటుంది. ఎక్స్ తన ఫ్రెండ్ దా తన్నే కానీ పిలుచుకొని వచ్చి ట్రీట్మెంట్ అంతా కానీ చేస్తా ఉంటారనమాట. ఇటు పక్క అయితే డాక్టర్ గు కానీ హీరో వాళ్ళ అమ్మకి అయితే సర్జరీ చేసేసాడు, అది కానీ సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని హీరోతో చెప్తారా. హీరో అయితే ఇప్పుడు సంతోషపడతా ఉంటాడనమాట. హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తా ఉంది, కాల్ అటెండ్ చేయకపోయేసరికి మెసేజ్ పడుతుంది, రే సచ్చినోడా, హీరోయిన్ వేరే ఒంట్లో బాగాలేదు, తన పక్కన వేరే తన ఎక్స్ ఉంటున్నాడు, నువ్వు గనుక ఇప్పుడు రాలేదనుకో ఆ తర్వాత వచ్చే ప్రాబ్లం ని నువ్వుదా ఫేస్ చేసేలా ఉంటుంది అన్నట్టు మెసేజ్ పెడుతుందా. ఇక్కడైతే ఎక్స్ కానీ ఎవరు లేని టైంలో హీరోయిన్ కి అయితే కిస్ చేసేటట్టు చాలా క్లోజ్ గా వెళ్తాడనమాట. కానీ అంత లోపల హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడికి అయితే వచ్చేస్తుందా. సరే నువ్వు కానీ హీరోయిన్ అయితే చూసుకొని నేను వెళ్ళొస్తాను అనేసి వీడు కానీ బయటకు అయితే వస్తా అంటాడా. హీరో అయితే అంత లోపల చాలా స్పీడ్ గా ఇక్కడికి కానీ వచ్చేస్తాడు. హీరోయిన్ ఇంట్లో నువ్వేం చేస్తా ఉన్నావు అనేసి వాడిని తరిమేసి హీరోయిన్ దగ్గరికి వస్తాడా. హీరోయిన్ అయితే ఈ పరిస్థితుల్లో కానీ యూచాన్ అనేసి హీరో నేమ్ నే పలకరిస్తా ఉంటుంది. వాడు తన్ని చూసుకుంటాడు, నూరా అనేసి ఫ్రెండ్ గానీ ఎక్స్ అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట. హీరో గానీ ఆ రోజు నైట్ అంతా మేల్కొని ఉండి హీరోయిన్ పక్కనే ఉండి తనని అయితే చాలా సేఫ్ గా చూసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కోసం గంజి అంతా గానీ రెడీ చేసి పెట్టుంటాడు అనమాట. అప్పుడుదా వీడికి కానీ మెసేజ్ అయితే వస్తుంది, వాళ్ళ అమ్మ కానీ మేల్కొన్నారు అనేసి. దాంతో వీడు కానీ ఒక పేపర్లో అయితే రాసి పెడతాడు, ఇదిగో చూడు నువ్వు లేచిన వెంటనే ఈ మెడిసిన్ అయితే తాగేసి ఈ గంజిని కానీ తాగు, నేనైతే హాస్పిటల్కి వెళ్ళొస్తాను అనేసి తన నుదుటి మీద కానీ కిస్ చేసేసి వాళ్ళ అమ్మ దగ్గరకు కానీ వచ్చేస్తాడు. ఇదైతే అందరిని కానీ నమ్మించినట్టుంది. వాళ్ళ అమ్మ ప్రాణాలని ఆ డాక్టర్ని పిలుచుకొని వచ్చి కాపాడింది ఈ చిలక అనేసి వాళ్ళ అమ్మ కానీ నమ్మేసి, రే తనైతే మనకి చాలా హెల్ప్ చేసింది, నువ్వు కానీ తనకి మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలి అనేసి. ఈ చిలక ఏందిరా అంటే, అమ్మా మీకు బాగా తెలుసు నాకేం కావాలో, నాకైతే హీరో మాత్రమే కావాలి అంటుందా. హీరోకైతే కాలతా ఉందన్నమాట. వాళ్ళ అమ్మ కానీ నేనైతే హీరోయిన్ నీ లైఫ్లో రావడాన్ని అసలు ఒప్పుకోను, కాబట్టి మీరిద్దరు కానీ కలిసి ఉండండి అన్నట్టు చెప్తా ఉంటారా. హీరో కానీ అమ్మ ముందు మీరైతే రెస్ట్ తీసుకోండి, మళ్ళీ కానీ దీన్నంతా మాట్లాడుకుంటాము అనేసి ఈ చిలకతో కానీ కొంచెం బయట వస్తావా నీతో మాట్లాడాలి అనేసి లాక్కొని వస్తాడనమాట. ఈ చిలక కానీ వచ్చి నువ్వేం చెప్పబోతావో నాకు బాగా తెలుసు అంటుందా. ఇదిగో చూడు పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ నేను ఎప్పుడు నీతో కలుస్తాను అనేసి చెప్పను లేదు, కలవను కూడా అంటాడా. దానికి ఇది కానీ నేను ఎంత కష్టపడి మీ అమ్మని కాపాడడానికి ట్రై చేశానో తెలుసా, కానీ నీ వైఫ్ ఏం చేసింది అంటుందా. ఇదిగో చూడు నా వైఫ్ ని నీతో అంతా కంపేర్ చేయకు, నా వైఫ్ ని నేను నా లైఫ్ లో చూస్ చేశాను, ఈ జన్మకి తను మాత్రమే నా యొక్క వైఫ్ అన్నట్టు వీడు కానీ చెప్తాడా. ఇది కానీ వెనక సైడ్ నుంచి వచ్చి హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి నేనైతే నిన్ను వదలను, నువ్వు మాత్రమే నాకు కావాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ దీన్ని అయితే చూస్తుందనమాట, కానీ తనైతే అంతగా దీన్ని పట్టించుకున్నట్టు లేదు. హీరో కానీ చెప్తాడు, ఇదే ఆ డాక్టర్ని పిలుచుకొని వచ్చి మా అమ్మకి ట్రీట్మెంట్ చేసింది అనేసి. ఇప్పుడుదా హీరోయిన్కి ఈ విషయం తెలుస్తా ఉందనమాట. ఒకవేళ నిజంగానే ఇదిదా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసిందో ఏమో అనేసి. ఇప్పుడు ఈ చిలక కానీ చెప్తా ఉంది, ఇందాకైతే చూసావు కదా నేను వాడిని హక్ చేసుకుని ఉన్నాను, నువ్వు నిజంగానే వాడిని ప్రేమించుంటే ఖచ్చితంగా నువ్వు కోప్పడి ఉండేదానివి, నీకు ప్రేమ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్తుందా. నువ్వేమనుకుంటా అన్నావు, ఇప్పుడు చూసిన దాన్ని నువ్వు చెప్పిన దాన్ని అంతా వినేసి వీడి మీద కానీ గొడవలేసేసి వెళ్ళిపోతాను అనేసి అనుకుంటా అన్నావా. నువ్వు చెప్పిన దాన్ని నేనైతే అస్సలు నమ్మను, నాకు తెలుసు వీడు ఎలాంటి వాడు, నాకు వీడి మీద అయితే పూర్తిగా నమ్మకం ఉంది అనేసి చెప్తా అంటుందా. ఆ టైంలో హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోని అయితే పిలుస్తారనమాట. వీడు కానీ పిలుస్తాడు, నువ్వు నాతో పాటు రా వెళ్ళి అమ్మనైతే చూద్దాము అనేసి. కానీ హీరోయిన్ వద్దు, ఈ పరిస్థితుల్లో తనని మనం కష్టపెట్టకూడదు, నువ్వు వెళ్ళి తనని కానీ చూసేసి రాపో, నెక్స్ట్ తనకి బాగా క్యూర్ అయిపోయిన తర్వాత నేను వస్తాను అనేసి కానీ హీరోని అయితే చెప్పి పంపిస్తుందన్నమాట. చిలక కానీ వచ్చి చెప్తా ఉందన్నమాట, ఇదిగో చూడు నిన్ను నీ ఫ్యామిలీని వాళ్ళ అమ్మకి అస్సలు నచ్చదు, వాళ్ళ అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నన్ను హీరోనిదా తను కానీ కలపబోతుంది, నువ్వెంత ట్రై చేసినా కానీ వేస్టే, ఇక్కడ నుంచి కానీ వెళ్ళు అనేసి తను కానీ అక్కడ నుంచి అయితే హీరో వాళ్ళ అమ్మని చూడడం కోసం లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళందరూ కానీ చాలా క్లోజ్ గా అయితే మాట్లాడుతూ ఉంటారా. దీన్ని చూసేటప్పుడు హీరోయిన్ కి చాలా కష్టంగానే ఉంది, అయినప్పటికీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. దీన్ని చూసేసి ఎక్స్ గానీ హీరోయిన్ వాళ్ళ నాన్నకైతే కాల్ చేసి, ఇదిగో చూడండి ఇదే సరైన టైము, హీరోయిన్ నాకు సొంతం అవడానికి మన యొక్క ప్లాన్ ని కానీ మీరైతే ఇంప్లిమెంట్ చేయండి అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ సీన్ లోనే హీరోయిన్ వాళ్ళ నాన్న గానీ తన్ని చూడడం కోసం అయితే ఇంటికే వచ్చేస్తుంటాడనమాట. అక్కడికి వచ్చిన హీరోయిన్
హీరోయిన్ గాని దీన్ని చూసేసి మీరు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అన్నట్టు అడుగుతుందా. దాంతో వాళ్ళ నాన్న గాని నేనైతే నీకు ప్రామిస్ చేసి ఇచ్చినట్టు మీ అత్తమ్మ ట్రీట్మెంట్కి ఆ డాక్టర్ గూని గాని పిలిపించాను కదా, నువ్వు నాకు ప్రామిస్ చేసి ఇచ్చినట్టు నీ యొక్క షేర్స్ అయితే నాకు రాసివ్వు అంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ చిలక చెప్పింది అబద్ధమా లేకపోతే వాళ్ళ నాన్న చెప్తా ఉండేది అబద్ధమా, ఏది నిజమనేసి తెలియకుండా వెంటనే హీరోయిన్ కానీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్నే ఆ డాక్టర్ గోని కానీ పంపించాడన్న విషయం హీరోయిన్ కానీ తెలుస్తుందనమాట. వాళ్ళ నాన్న కానీ సరే త్వరగా షేర్స్లో అయితే సైన్ చేయనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ ఒక్క సెకండ్ ఆలోచించలేదన్నమాట. ఆ మొత్తం షేర్స్లో కానీ సైన్ చేసి అయితే ఇచ్చేస్తుంది. వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటాడు, అటంటే సరే అమ్మా నువ్వు కానీ రేపటి నుంచి అయితే మన కంపెనీకి వచ్చేయి, నువ్వే అక్కడ సీఈఓ అంటాడా. హీరోయిన్కి ఏమీ అర్థం కాలేదన్నమాట. వాళ్ళ నాన్నగాని అవును తల్లి నీ షేర్స్ అయితే నా కోసం అడగలేదు, నేను అడిగింది నీ కోసమే. నీ యొక్క షేర్స్ మన కంపెనీకి రావడం వల్ల ఇప్పుడు నువ్వే ఆ కంపెనీ యొక్క సీఈఓ, నువ్వు ఖచ్చితంగా ఆ కంపెనీని బాగా చూసుకుంటావనేసి నాకు తెలుసు అనేసి వెళ్తాడా. హీరోయిన్ గాని వాళ్ళ నాన్నతో అయితే అడుగుతుందనమాట. హీరో వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, తను గానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను గానీ అక్కడికైతే వస్తాను అంటుందా. సరే నీ ఇష్టం తల్లి అనేసి వాళ్ళ నాన్న గానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ చిలక గానీ హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీలోనే వర్క్ చేసేటట్టుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ మాట్లాడుతూ ఉన్నారు. హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే తన కంపెనీ షేర్స్ మొత్తాన్ని కానీ తీసుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఏమీ లేదు, తనైతే నడు రోడ్లోదా నిల్చుంటది అనేసి ఈ చిలకకైతే ఒకటే సంతోషం అన్నమాట. హీరోయిన్ గానీ ఇక్కడికైతే కొత్త సీఈఓగా వస్తుందన్నమాట. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు ఈ చిలక గాని అడుగుతుందా. హీరోయిన్ వచ్చిన వేగానికి ఎవరితో అబద్ధం చెప్తావే అనేసి లాగి ఒక్కటిస్తుందా. ఇది కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఒకటే అరస్తా ఉందన్నమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను కానీ కొట్టుంటావు, నీకు ఈ కంపెనీకి అసలు ఏ సంబంధం లేదు, మరి అదిగా ఇక్కడ నుంచి కానీ వెళ్ళు అంటుందా. నేనైతే ఈ కంపెనీ వారసురాలు అనేసి హీరోయిన్ గానీ చెప్తుందనమాట. ఏంది వారసురాలా, మీ నాన్న అయితే నేను బయటికి గెంటేశాడు, నీకు మీ ఫ్యామిలీకి అసలు ఏం సంబంధం లేదు, నువ్వు కానీ ఇక్కడైతే అడుక్కోవడానికి వచ్చావా ఏంటి, అయినా నేను లోపలికి ఎవరు అలో చేయరు అంటుందా. నిజమా అన్నట్టు హీరోయిన్ గానీ తనైతే వెక్కిరిస్తుందా. దీనికైతే కోపం వచ్చేసింది అనమాట. ఇదిగో చూడు నేను తలుచుకుంటే ఇప్పుడే నేను కానీ ఈ కంపెనీ నుంచి అయితే బయటకు గెంటేయగలను అనేసి తను కానీ ఆ మేనేజర్కి అయితే కాల్ చేస్తుంది అనమాట. 2-3 సార్లు కాల్ చేస్తుందా. ఆ మేనేజర్ అయితే దీనికి వేరే పనే లేదు, ఎప్పుడు చూసినా కాల్ చేసి విసిగిస్తా ఉందనేసి కాల్ని కట్ చేసేస్తాడు. ఏమైంది కాల్ అటెండ్ చేయలేదా, ఇప్పుడు నేను చేస్తాను చూడు అనేసి హీరోయిన్ కానీ కాల్ చేస్తుందా. వెంటనే అతను కానీ అటెండ్ చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, నేనైతే కంపెనీలోనే ఉంటున్నాను, త్వరగా కానీ ఆఫీస్కి అయితే వచ్చేయి, నన్ను కానీ ఇక్కడైతే ఎవరో బయటకు గంటేయాలి అనేసి చూస్తూ ఉండారు అనేసి చెప్పి కాల్ని కానీ కట్ చేస్తుందా. ఆ నెక్స్ట్ సెకండ్లో అయితే వాడు కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఈ చిలక కానీ వెళ్ళి మేనేజర్ అనేసి వాడి చేయి పట్టుకోవడానికి పోతుందా, నువ్వు నోరు మూసుకునేసి అక్కడ ఉండు అంటాడనమాట. వాడు కానీ ఏమైంది మ్యామ్ మీరు రావడానికి ముందు నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా అంటాడా. ఏమి నేను నా కంపెనీకి రావడానికి నీతో ముందు ఇన్ఫార్మ్ చేయాలా అన్నట్టు అడుగుతుందా. అలాగంటే ఏమీ లేదు మ్యామ్, ఎవరు మ్యామ్ మిమ్మల్ని కానీ ప్రాబ్లం చేసింది అన్నట్టు వీడు అడుగుతాడా. అదెవరూ లేదు ఈ చిలకే అంటుందా. వీడు కానీ దాన్ని అయితే తిడుతూ ఉంటాడనమాట. నాకైతే ఇంకో డౌట్ కానీ క్లారిఫై అవ్వాలి, అవును నీ యొక్క హెల్ప్తోనే ఆ డాక్టర్ గోని కానీ ట్రీట్మెంట్ కోసం అయితే పిలుచుకొని వచ్చాను అనేసి ఈ చిలక వాగింది, నిజమా అంటుందా. వీడు కానీ అయ్యో నాకు అంత పెద్ద వాళ్ళంతా తెలియదు మ్యామ్, మీ నాన్నదా కాల్ చేసి ఆ డాక్టర్ గోని కానీ పిక్ చేసుకోమన్నాడు, ఆ టైంలో అయితే ఈ చిలక కానీ పక్కనే ఉండి నేను వెళ్ళి ఆ డాక్టర్ని పిక్ చేసుకుంటాను అనిందా. సరే పోతే పోనీ అనేసి వదిలాను, కానీ ఇదైతే ఈ విధంగా అంతా మాట్లాడుతూ వస్తూ ఉంది మ్యామ్ అనేసి కానీ వీడైతే చెప్తాడా. అది మాత్రమే కాకుండా ఆ చిలకని కానీ బాగా తిట్టి వదులుతాడనమాట. ఆ టైంలో అందరి ఫోన్కి కానీ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా హీరోయిన్కి ఇంకా తన యొక్క ఎక్స్కి కానీ 3 రోజుల్లో అయితే ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనేసి. దాన్ని చూసేసరికి హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్లో ఉందా. కానీ ఈ చిలకకి ఈ న్యూస్ అయితే భలే సమ్మగా ఉన్నట్టుంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ కానీ ఈ న్యూస్ని అయితే చూసేసినట్టుంది. నువ్వు హీరోయిన్ని పెళ్లి చేసుకోవద్దు అనేసి చెప్పినా కానీ వింటున్నావా. ఇదిగో చూడు తనైతే నిన్ను కాకుండా ఇంకొకటితో కానీ ఎంగేజ్మెంట్ అయితే చేసుకోబోతుందంట, నువ్వు తనని వైఫ్ గానే చూస్తా ఉన్నావు, కానీ తను నిన్ను ఆ విధంగానే చూస్తా ఉందనేసి ఏం గ్యారంటీ అన్నట్టు వాళ్ళ అమ్మ కానీ బాగా రెచ్చగొడతా ఉంటుంది. కానీ దీన్ని అయితే హీరో కానీ నమ్మేట్టు లేదన్నమాట. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చి అరస్తా ఉంది, మీరు నా పర్మిషన్ లేకుండా ఎలాగనేసి వాడితో ఎంగేజ్మెంట్ అనేసి అనౌన్స్ చేస్తారు అనేసి. కానీ వాళ్ళ నాన్న చెప్తాడు, నేనైతే నీకు 2 కండిషన్ పెట్టాను, ఒకటైతే షేర్స్, రెండోది అయితే ఆ ఎక్స్ తో కానీ నీ యొక్క పెళ్లి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ మనలాగే చాలా పెద్ద ఫ్యామిలీ, వాడైతే నిన్ను ఇంకా కానీ ప్రేమిస్తూ ఉన్నాడు అనేసి కానీ చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే దీనికి అసలు ఒప్పుకోకుండా అక్కడి నుంచి కానీ వెళ్తుందా. దాంతో వాళ్ళ నాన్న కానీ ఇదిగో చూడు మీ అత్తమ్మ ఇంటికి వచ్చేసింది అనేసి సంతోషపడుకో, తనకైతే ఇంకా కానీ ఆ డాక్టర్ గూతో అయితే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది అన్నట్టు
అన్నట్టు చెప్తాడా. మీరు నన్ను ప్రేమతో మళ్ళీ పిలిచారు అనుకున్నాను, కానీ మీరు ఇలా మాట్లాడతారనేసి అసలు అనుకోలేదు అనేసి హీరోయిన్ గానీ చెప్తుందా. దాంతో వాళ్ళ నాన్న గాని నువ్వు ఈ పెళ్లికి గనక ఒప్పుకోలేదనుకో హీరో యొక్క ప్రాణాలకి ఇంకా వాళ్ళ అమ్మ యొక్క ప్రాణాలకి నేనైతే గ్యారెంటీ ఇవ్వను అనేసి గానీ హీరోయిన్ అయితే బెదిరించి పంపిస్తాడనమాట. హీరోయిన్ దగ్గరికి ఎక్స్ గాని వచ్చేసి ఇదిగో చూడు, హీరో అయితే నాతో అస్సలు పోటీ పడలేడు, అయినప్పటికీ నువ్వు నాకు హీరోదా కావాలి అనేసి వెళ్ళావనుకో వాళ్ళ అమ్మ ఇంకా వాడి యొక్క కెరియర్ మొత్తాన్ని కానీ నాశనం చేసేస్తాను, ఆ తర్వాత వాడే అనుకుంటే గానీ నీతో అయితే గడపలేడు అన్నట్టు చెప్పి నువ్వు కానీ త్వరగా అయితే మీ ఇంటికి వచ్చేయి, నేను కానీ అక్కడికి అయితే రాబోతాను అన్నట్టు చెప్తాడా. నువ్వెందుకు మా ఇంటికి వస్తావు అన్నట్టు హీరోయిన్ గానీ అడుగుతుందన్నమాట. దాంతో వీడు గానీ మీ నాన్నది అనౌన్స్ చేశాడు మన ఇద్దరికి గానీ ఎంగేజ్మెంట్ అనేసి, కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో నేను నీ ఫియాన్సేగా మీ ఇంటికి రావడంలో తప్పేమీ లేదు అంటాడా. దానికి తను గానీ ఇదిగో చూడు, నువ్వు మా ఇంటికి కావాలంటే రావచ్చు కానీ నా మనసులో ఉన్న హీరోని తొలగించి నువ్వు ఎప్పుడో కానీ నా లైఫ్లోకి అయితే రాలేవు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.